అంత గొప్ప తేజస్సు. అన్నిటినీ ఖండించి అందులో ఉన్న మంచిని నిలబెట్టి అన్ని కోట్ల మందిని ఉద్ధరించిన మహాపురుషుడు. అందుకని మహాతేజసే నమః. అటువంటి శంకరాచార్యుల వారే గుణత్రయ విభాగ విదే నమః. ఆయనే గుణత్రయ విభాగము బాగా తెలిసినవారు. అంటే గుణత్రయ విభాగం అంటే ఏమంటే రోజు చెప్తున్నారు కదా మీరు ఏదో, అంటే ఇది సత్వగుణం, ఇది రజోగుణం, ఇది తమోగుణం అని తెలియడం కాదు. నిద్రపోయి లేచి నాకు నిద్ర పట్టిందో అందుకని చెప్పి నేను తమోగుణంలో ఉన్నాను అని ఏదో కోరికతో ఉత్సాహంగా పనిచేసేసినప్పుడు ఇది రజోగుణం అన్నారు కాబట్టి నేను రజోగుణంలో ఉన్నానని ఇంకొంచెం ఆవకాయ వేయి, కొత్త ఊరగాయ కదా అని వేసుకు తినేసి చూసావా రజోగుణం అంటే ఇదేనమాట అనడం. అది కాదు తెలియడం అంటే. తెలియడం అంటే ఏమిటో శంకరాచార్యులు వారి వివేక చూడమని చదివితే అర్థమవుతుంది. కాబట్టి గుణాతీతమైనటువంటి స్థితిలో ఉండి అవసరమైతే కొద్దిగా కిందకొచ్చి సత్వగుణంలో ఉండి సారస్వతం ఇచ్చి ఉద్ధరించాలి. తన యందు ఆ గుణములు కలుగుతున్నప్పుడు వాటిని సాక్షిగా చూస్తూ ఇవి నేను కావని ఆ అనుభవం జోలికి వెళ్లకుండా వదిలిపెట్టగలగాలి. అది గుణజ్ఞానం అంటే. దాని గురించి భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోదిగచ్చతి అంటాడు. నేను గుణముల కన్నా భిన్నమని చెప్పి తనలో కలుగుతున్నటువంటి గుణములను సాక్షిగా ఎవడు చూడగలుగుతున్నాడో, అదే భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారు, రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగారు. ఓ ఇది నిద్రపోయింది అన్నారు ఆయన. ఆత్మకి నిద్ర ఏమిటి, తెలివిగా ఉండడం ఏమిటి అంటే ఎప్పుడూ జాగ్రత్త ఆత్మది. ఇది నిద్రపోయింది, దీనికి ఆకలేస్తోంది, దీనికి పుండు పుట్టింది, ఇది బాధపడింది, దీనికి నెత్తురు గారింది అనేవారు. నేననేవారు కాదు ఆయన, ఇది అని వేరుగా చెప్పేవారు. ఆ కలుగుతున్న గుణములకు సాక్షిగా ఉండి చూస్తున్నవాడెవరో ఆయన గుణసంగమను పొందట్లేదు, గుణాతీతుడై ఉన్నాడు. కాబట్టి జీవన్ముక్తుడై ఉన్నాడు. అదొక అద్భుతమైనటువంటి స్థితి, మహాపురుష స్థితి. అది శంకరాచార్యుల వారి యొక్క స్థితి. ఆయన వివేక చూడామణి అని గ్రంథం చేసి ఆ గ్రంథంలో అసలు సాధనకి పనికొచ్చేటటువంటి విషయం, ఈ గుణముల వలన మనిషి పాడైపోకుండా ఉండాలి అంటే, గుణములు అంటే ఏమిటి, నిన్న చెప్పిన సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః కాదు, సత్వగుణం రజోగుణం తమోగుణం, వీటికి సంగము చెంది మనిషి పాడైపోకుండా ఉండడానికి ఎట్లాంటి సాధన చెయ్యాలో చెప్తారు. అది కూడా చాలా గొప్ప విషయం. ఏంటంటే వివేక చూడామణిలో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి కొన్ని వందల పుటల వాంగ్మయం ఇచ్చేశారనుకోండి, ధారణ చేయడం కష్టం. దానికి చాలా తేలికగా గుర్తుపెట్టుకోవడానికి ఒక్క శ్లోకంలో ఇచ్చారు. గుణత్రయ విభాగంలో మనిషి తనని తాను సంస్కరించుకోవడానికి ఏం చెయ్యాలి అన్నదానికి ఇచ్చారు. అందులో ఆ శ్లోకంలో అంటారు, తమోద్వాభ్యాం రజస్తత్వా సత్వం శుద్ధేన నశ్యతి తస్మాత్ సత్వమవష్టభ్య స్వాధ్యాసాపనయం కురు అంటారు. అబ్బాయి, 3 గుణములు ఉన్నాయి అని తెలుసుకున్నంత మాత్రం చేత నువ్వు ఆ గుణములను దాటడం కుదరదు. తమో గుణం అంటే ఏమిటి, నిద్ర, అలసట, బడలిక, ఉత్సాహం లేకపోవడం, వాయిదా వేయడం, చేద్దాం లేదు అనడం, అది తమోగుణం. రజోగుణం అంటే ఏమిటి, కోరిక పుడుతూ ఉండడం, దానికోసం పరిగెడుతూ ఉండడం, తిరుగుతూ ఉండడం, ఏదో తృప్తి పొందుతూ ఉండడం, అవ్వకపోతే బాధపడుతూ ఉండడం, ఇదంతా రజోగుణం. సత్వగుణం ఏమిటి, ప్రశాంతంగా ఉండడం, తన శాంతి ఇంద్రియముల ద్వారా బహిర్గతమవుతూ ఉంటే మంచి మాట, మంచి నడక, మంచి నడత, మంచి ఆహారం, మంచి ప్రవర్తన, వీటి ద్వారా ఇతరులకు కూడా శాంతి